రైతుల పాస్ పుస్తకాల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సింధూర భరోసా ఇచ్చారు. సత్యసాయి జిల్లా తంగేడుకుంటలో రైతులకు ఆమె విత్తన వేరుశెనగను పంపిణీ చేశారు. గత 5 ఏళ్లలో అన్నదాతలు సంక్షోభంలో కూరుకుపోయారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల్లో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని సింధూర తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందజేస్తామన్నారు. దాంతో పాటు తన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న వాటన్నిటినీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి తంగేడుకుంట గ్రామ ప్రజలందరికీ పేరు నమస్కారాలు. రెండోసారి ఇస్తున్నాను. మొన్న ప్రచారానికి వచ్చాను. ఆ రోజు ఆహ్వానం ఎంత గొప్పగా పలికారో అది మీరు ఇచ్చిన మెజారిటీ రూపంలోనే కనిపిస్తుంది. ఇవాళ గెలిచాక మొట్టమొదటి కార్యక్రమం ఆకాశం కూడా ఎంత సహకరిస్తున్నాయి. వర్షాలు వచ్చి అన్ని మంచి సూచనలు ఉన్నాయి. గత 5 సంవత్సరాలు మనం పడిన కష్టాలు ఇంకా ఎప్పుడు మనకి రాకూడదు. మంచి భవిష్యత్తు ఉండాలి అనే దానికి భూమి కూడా మనకి సహకరిస్తుంది. ఇంకా ఇప్పుడు దాకా అన్నవాళ్ళు చెప్పినట్టు ఈ పేపర్ భూములు, ఈ పాస్బుక్లు రెన్యూవల్ కానివ్వండి, రైతులు పడుతున్న కష్టాలు ఈ ఊరిలో అది లేకోకుండా చేసుకునే గొప్ప అవకాశం మన చేతుల్లో ఉంది. ఈ 5 సంవత్సరాలు